ఏదంటే ప్రార్థన అంటే ఏమిటి, యువర్ డెఫినేషన్ ఆఫ్ ప్రేయర్. మీరు ఎవరైనా కూడా కొద్దిమంది షేర్ చేయాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని షేర్ చేసి తర్వాత మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా కొన్ని దేవుణ్ణి మనల్ని కనెక్ట్ చేసే సాధనం. థ్యాంక్ యూ. దేవునితో మాట్లాడడం. థ్యాంక్ యూ అక్క. దేవుని సన్నిధిలో మనము మన విజ్ఞాపన ప్రాణంలో చెప్పుకోవటం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవుని చిత్తం కొరకు ఎదురు చుట్టం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఇంకొకరు ఎవరైనా? దేవునితో సంబంధం కలగడం. దేవునితో సంబంధం. కరెక్ట్. ఈ మాటలన్నీ కూడా కరెక్ట్. దేవునితో మాట్లాడడం. వెరీ గుడ్. అయితే ఈ ప్రార్థన అనే అంశము ఆ యొక్క ఉనికి ఎప్పుడు పుట్టింది అంటారు? వెరీ గుడ్. ఎవరు? బ్లెస్సీనా? వెరీ గుడ్ బ్లెస్సీ. నువ్వు వాక్యం బాగా చదువుతున్నావు. అడుగు ఏమంటారు, ప్రతి ఆదివారం అదే ఎప్పుడు మెసేజ్లు కూడా నువ్వే చదువుతా ఉంటావు ఎక్కువ కదా. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్లెస్సీ. అయితే ఈ 2 క్వశ్చన్స్ నేను ఎందుకు అడిగాను అంటే, మీరు కరెక్ట్గా సమాధానం అన్నీ చెప్పారు. తర్వాత అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనలోను ఆరాధనలోను ఆరితేరిన వారు. అయితే మనము ఈరోజు అంశంలోకి వెళ్ళక ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసివై ఉన్నటువంటి అయా, మరి నిత్యము కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవ, ఈ యొక్క దినములో మా యొక్క ప్రార్థనలు వింటున్నారు. మా యొక్క ఆరాధనని ప్రభా మరి స్వీకరిస్తూ ఉంటున్నారు. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మీ పాద సన్నిధికి వస్తుంటున్నామయ్యా. మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉంటున్నాం. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అనేక మనుషుల మాటలు విన్నాము అయ్యా. మరి వాటిలో ఏమాత్రము ప్రభా మరి మాకు ఊపిరి లేదు. కానీ మీ మాట చేత ప్రభా మరి మీ తోడు చేత కేవలము ప్రభా మరి మీ నుంచి వచ్చే ప్రతి మాట చొప్పున మేము బ్రతుకుతున్నామని ఒప్పుకుంటున్నాము అయ్యా. అందుకొరకై మేము వేచి చూస్తూ ఉంటున్నాం. దయించి అయా వాక్య భాగంలో ప్రత్యేకంగా మేము స్టడీ చేస్తున్నటువంటి ఈ ప్రత్యక్షపు గుడారము అనే ఈ అంశంలో ఉన్నటువంటి మర్మాలను మీరు మాకు బయలుపరుస్తున్నందుకు అయా ఇంకా లోతుగా ఈ రోజు కూడా మీరు మాకు చెప్పమని బ్రతిమాలుకుంటూ చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, మనం అందరము ఈ కొద్ది కాలంగా ప్రత్యక్షపు గుడారము, పరిశుద్ధ ఆలయము అన్నటువంటి ఆ యొక్క సిరీస్ని మనము చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. అయితే ఈ ప్రత్యక్షపు గుడారములో మొదటిగా ఆ బ్రాంజ్ ఆల్టర్, ఆ ఇత్తడి బలిపీఠము దగ్గర రక్షణ మనము ఏ విధంగా అయితే తీసుకుంటామో, రక్షణ తీసుకున్న తర్వాత ఆ లేవర్ ఇత్తడి గంగాళము దగ్గర బాప్తిస్మము తీసుకున్న సాదృశ్యంగాను, ఆ షో బ్రెడ్ సన్నిధి రొట్టెలను మనము ప్రభురాత్రి భోజనముగాను, దేవునితో సహవాసముగాను ప్రత్యేకంగా, అలాగే ఆ యొక్క గోల్డెన్ ల్యాంప్ స్టాంప్, మెనోరా లేదా ధూప అని చెప్పి మనము ఇవి నేర్చుకుంటా ఉంటున్నాము. అయితే దయచేసి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ యొక్క అంశాలను మనము ఏ విధంగా అయితే నేర్చుకుంటూ చదువుకుంటూ వస్తుంటున్నామో, సన్నిధి రొట్టెలు అయితేనేమి, దీప వృక్షం అయితేనేమి, అలాగే దీప వేదిక గురించి ఈ దినము మనము ధ్యానించబోతూ అంటున్నాము. ప్రతి అంశంలోనూ మనము 3 విషయాలను చూసుకుంటూ వస్తున్నాం. నేను, నా జీవితము, ఆ యొక్క పీస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఈ పరిశుద్ధ ఆలయంలో, హోలీ ప్లేస్లో ఉన్నటువంటి 3 ఫర్నిచర్ పీసెస్ని గమనించినప్పుడు అవి ప్రభువుల వారికి ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నాయి అని నేర్చుకోవడమే కాకుండా, మన జీవితంలో, నా జీవితంలో నేను ఎట్లా ఉంటున్నాను, అలాగే నేను లోకానికి ఏ విధంగా ఉంటున్నాను,
తర్వాత మూడవ అంశముగా నేను నా దేవునితో ఏ విధంగా కలిగి ఉంటున్నాను, సంబంధం అయితేనేమి, నా యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది అని మనము నేర్చుకుంటూ చూస్తూ వస్తుంటున్నాం. దాంట్లో క్రమంగా ప్రతిసారి కూడా మనము ఆ యొక్క కాంటెక్స్ట్‌ని, సందర్భాన్ని గమనిస్తూ క్రీస్తు ప్రభుల వారికి ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నది అని అని గమనిస్తూ మన జీవితంలో మనం ఎట్లా అన్వయించుకోవాలని నేర్చుకుంటూ చివరిగా అలాగా అప్లై చేసుకున్నప్పుడు మన జీవితం ఎట్లా ఉంటది, ఏంటి అని మనము గమనిస్తా ఉంటున్నాం. అయితే ఈ దినంలో మూడవ అంశముగా ధూపవేదిక, ధూపవేదిక అన్నటువంటి ఆ యొక్క అంశాన్ని మనము గమనిస్తామండి. నిర్గమాకాండము 30 అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చూసినప్పుడు ఆ యొక్క ధూపవేదిక 2 భాగాలతో తయారు చేయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తుమ్మకర్రతోను తయారు చేసి దానిని మేలిమి బంగారు రేకులతో, అంటే ఆ బంగారు రేకుతో పూత పూయాలని చెప్పి దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారము ఇశ్రాయేలీల ప్రజలు వారు ఆ యొక్క ధూప వేదికను చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాగే ఇంకా కొన్ని వచనాలను చూసినప్పుడు అహరోను ప్రతిదినమున్న పొద్దున్న తర్వాత సాయంత్రము ఆ యొక్క దీప వృక్షము దగ్గర ప్రదీపములను వెలిగించి తర్వాత ఇక్కడికి వచ్చి ఆ యొక్క అహరోను లేదా ప్రీస్ట్లు ఇవాళ రేపైతే మనల్ని దేవుడు పేతురులోను తర్వాత అనేక వాక్య భాగాలలో మనల్ని చూస్తే మనల్ని కూడా ఆ యొక్క ప్రీస్ట్లుగాను, అంటే యాజకులను గాను తయారు చేసి మనల్ని ప్రతి రక్షణ పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక యాజకుడుగా దేవుడు పరిగణిస్తూ మనకు కూడా సువార్త చెప్పే ఆ యొక్క బాధ్యతని మన భుజాల మీద ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా అహరోను లేదా ప్రీస్ట్లు ఆ దినాలలో యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఆ యొక్క ధూప వేదిక దగ్గరికి వెళ్ళి దేవునికి ధూపాన్ని అర్పించే విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని వచనాలను ఇంకా మనం లోతుగా చూస్తే 30వ అధ్యాయము 34, 35, 36లో దయచేసి గమనించండి. దేవుడు మోషేతో ఎట్లా చెప్పినాడంటే, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సగభాగములుగా చేసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అంటే వాటిని మిక్స్ చేసి సరియేడు పాలలో మిక్స్ చేసి, అంటే ఈక్వల్ క్వాంటిటీలో జాగ్రత్తగా మిక్స్ చేసి ఆ ధూప ద్రవ్యములను తయారు చేసి ధూప వేదిక దగ్గరగా ధూపార్తి చేత ఆ యాజకులు దేవునికి అర్పిస్తూ ఉన్నటువంటి విధంగా చూస్తే ప్రత్యేకంగా ఇక్కడ 4 పరిమళ ద్రవ్యములను మనము చాలా చక్కగా వాక్యములో చూడొచ్చు. అవేవి అంటే జటమాంసి, గోపీచందనము, గంధపు చెక్క, అలాగే సుగంధ ద్రవ్యము. 4 పరిమళ ద్రవ్యములు ఈ ధూప ద్రవ్యములు అని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా కొన్ని పుస్తకాలలో, దేవుని యొక్క గ్రంథాలలో ఇంకొక మొత్తం ఓవరాల్గా కొంతమంది 11 ధూప ద్రవ్యములు అంటారు, లేదా కొంతమంది 13 అంటారు. నేను మిగిలిన ఆ 9ని కూడా మీ మధ్యకు ఊరికే తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. అవి సాఫ్రాన్, సినమాన్, తర్వాత అగర్వుడ్, ఇలాగా అనేక ధూప ద్రవ్యాలు ఉన్నట్లుగా గ్రంథాలలో మనము ప్రత్యేకంగా హీబ్రూలో ఉన్నటువంటి ఆ వాక్య భాగాలలో రెఫర్ చేసుకొని ఇంకా ఓవరాల్గా 13 ధూప ద్రవ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కలిపి ధూప వేదిక దగ్గర ధూపార్తితో ఆ యొక్క యాజకులు దేవునికి ధూపము అర్పిస్తారు అని చెప్పి మనము గమనిస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఈ ధూప ద్రవ్యాలను మనము ఒకసారి వేరే రెఫరెన్సెస్తో మనము పోల్చి చూస్తే ప్రత్యేకంగా కీర్తన గ్రంథంలో 141:2లో దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములను గాక అని అంటా ఉన్నారు. అలాగే మనము ప్రకటన గ్రంథము 5:8లో చూస్తే ఆ 4 జీవులను, వీణలను,
ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని మనము వాక్య భాగాన్ని చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రకటన 8వ అధ్యాయంలో కూడా మనం కొన్ని వచనాలని గమనిస్తే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. గమనిస్తే మనము వర్సెస్ టు వర్స్ రెఫరెన్స్, క్రాస్ రెఫరెన్స్ చేసుకుంటే నిజంగా ఆ పరిశుద్ధాలయములో ఉన్నటువంటి ధూప వేదిక, అలాగే మిగిలిన కొన్ని వచనాలలో చూస్తే ప్రత్యేకంగా పరలోకంలో కూడా ఆ యొక్క ధూప వేదిక లాంటి ఈ సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నాము దేవుని బిడ్డలారా. కాబట్టి మన ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యములుగా మనము ఇక్కడ పోల్చి చూసినప్పుడు ఆ యొక్క ధూప ద్రవ్యాలను ప్రార్థనలుగా మనము పోల్చి చూడాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి ఆ ధూప ద్రవ్యాలు అని అనుకున్నప్పుడు, ఒకవేళ ప్రార్థనలు అని అనుకున్నప్పుడు, ఇది వరకు నేను క్వశ్చన్ అడిగాను, బ్లెస్సింగ్ అయితేనేమి ఇంకా అనేక మందికి తెలిసిన ఆన్సర్. నిజంగా ప్రార్థన అనేది ఎప్పుడు పుట్టింది అని మనం వాక్య భాగంలో చూస్తే, ఆ షేతు కుమారుడైనటువంటి ఎనోషు ఆయన పుట్టినప్పుడు అతనికి ఎనోషు అని పేరు పెట్టబడెను. అయితే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దానికి ముందర అంటే ఆదాము నుండి ఎనోషు వరకు మరి ప్రార్థన ఆ యొక్క దాని గురించిన మాట మనకు వినపడలేదు. కానీ ఇక్కడ గమనిస్తే, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఈ భూమి మీద ప్రారంభమైంది. మామూలుగా అయితే పరలోకంలో ఆదాము హవ్వలు ఉన్నప్పుడు వారు దేవునితో సహవాసం చేస్తూ ఉన్న సమయంలో ఒకవేళ వారు దేవుణ్ణి కొనియాడుతూ ఉండేవారేమో. అలాగే ఆ యొక్క ఆరాధన ఎప్పుడు ప్రారంభమైంది అని చూస్తే, హేబేలు కయ్యను అన్నదమ్ములు ఇద్దరు దేవునికి అర్పణగా, ఆరాధనగా తీసుకుని వచ్చినటువంటి అర్పణను చూస్తే మనము అక్కడ ఆరాధన మొదలైందేమో అని మనము పరిగణించవచ్చు. అయితే దయచేసి దేవుని బిడ్డలారా, ఈ 2 అంశాలను మీ మధ్యకు నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఈ ధూప ద్రవ్యములు ప్రార్థనలకు సాదృశ్యంగా చూడొచ్చు, కానీ అదే విధంగా ఈ యొక్క ఆరాధనని, మన యొక్క స్తుతులను కూడా ఆ ధూప ద్రవ్యములుగా, సువాసనగా, తర్వాత అరోమా అని చెప్పి కూడా మనము చూడొచ్చు. అయితే ఈ 2 అంశాలను ఇంకా కొంచెము లోతుగా మనము గమనించక ముందు ఈ 4 ధూప ద్రవ్యముల గురించి చూసినప్పుడు దయచేసి గమనించండి. ఒక్కొక్క ధూప ద్రవ్యముకు మనము 4 రకములైనటువంటి ప్రార్థనలను గుర్తు చేసుకోవచ్చు. ప్రతి దినము ఉదయకాలమున 5:30కు అందరూ కూడా లేచి మన సహవాసంలో ప్రార్థనలో కూడుకుంటా ఉంటారు. నిజంగా అది చాలా డెఫినెట్గా దేవుడు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే అది దేవుడికి ఇష్టమైనటువంటిది. ప్రొద్దున లేచిన వెంటనే మనము దేవుని పాదాల చెంత, మరి నేనైతే రెగ్యులర్గా జాయిన్ అవ్వడం లేదు. ఒక్కొక్కసారి నా జీవితంలో కూడా నేను అంత రెగ్యులర్గా ప్రార్థన నేను చేయడం లేదు. కానీ మీరైతే మాత్రము సహవాసంగా పొద్దున్నే లేచి ఆ ప్రార్థనకు ముందర కొన్ని మాటలను ధ్యానిస్తూ ప్రార్థనలో ఆరితేరిన వారని చెప్పి నిజంగా చాలా మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశము ఉందని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ 4 రకములైనటువంటి పరిమళ ద్రవ్యములను 4 రకములైన ప్రార్థనలతో పోల్చినప్పుడు, మొదటిగా వేదనతో కూడిన ప్రార్థన, విశ్వాస సహిత ప్రార్థన, విసుకక చేసే ప్రార్థన, అలాగే విజ్ఞాపన ప్రార్థన. గమనించండి, 4 రకాలైనటువంటి ప్రార్థనలను మనము చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మము తీసుకున్న నీవు నేను దేవునిలో ఎదుగుతూ, దేవునిలో ఎక్కువ సహవాసంలో మనము ఎదుగుతూ, పరిశుద్ధాత్మ దేవునిలో ఇంకా ఇంకా లోతుగా మనము ఎదుగుతూ, ఇప్పుడు మనము నేర్చుకుపోయే ఈ యొక్క అంశం ఏంటి అంటే,
ప్రార్థనలు, ఈ ధూప వేదికను మనము ప్రార్థనలుగా సాదృశ్యంగా చూడొచ్చు. ఆ యొక్క ప్రార్థనలే కాకుండా నేను స్తుతులు అని కూడా యాడ్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. అనేక మంది దైవజనులు వాక్య భాగంలో ప్రార్థనలు మాత్రమే చెప్తా ఉంటారు. కొంతమంది స్తుతుల గురించి కూడా మరి చెప్తా ఉన్నారేమో. నేనైతే ఈ 2 అంశాలను మన మధ్యలో ఇంకా కొంచెం లోతుగా నేర్చుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి, వేదనతో కూడిన ప్రార్థన. కొన్ని వచనాలను చూసినప్పుడు హెబ్రీ 5:7లో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో క్రీస్తు ప్రభుల వారు కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింప గల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనకారుడు రాసినటువంటి ఆ యొక్క మాటను, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మారు మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. అవును దేవుని బిడ్డలారా, నీవు నేను మారు మనస్సు పొందితే కానీ మన యొక్క ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరవు. ఆ దినాలలో దానియేలు భక్తుడు విండోని, అంటే ఆ యొక్క కిటికీని ఓపెన్ చేసి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేసేవాడు. ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా మన హృదయము తెరిచి దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నామా, ప్రార్థిస్తుంటున్నామా, అది నిజంగా దేవుని సన్నిధానంలోకి చేరుతా ఉందా అని మనము అప్పుడప్పుడు గమనించుకుంటా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ యొక్క రోగిని స్వస్థపరచును. అలాగే మత్తయి సువార్త 26:39లో మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థనను మనం చూసినప్పుడు దయచేసి గమనించండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఆ యొక్క గెత్సమనేలో, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు మీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తూ వచ్చారు. తర్వాత రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ప్రార్థనను గెత్సమనేలో మనమందరం కూడా చాలా సార్లు ధ్యానిస్తూ ఉండింటాము. ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సీజన్లో ఈ యొక్క గెత్సమనే ప్రార్థనలు మనం అనేక సార్లు ధ్యానిస్తాము. అక్కడ దేవుని యొక్క క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ రోదన ఏంటి అని మనం చూస్తే, తండ్రి నుంచి ఎడబాటు జరగబోతా ఉంటున్నది. ఆ తండ్రి ఎడబాటును ఆయన ఓర్చుకోలేక ఆ యొక్క గిన్నెను ఒకవేళ నా దగ్గర నుంచి తీసిపోనివ్వు అని చెప్పి గోజాడుకుంటా ఉన్నాడు. ఆయనకు చనిపోవడం అనేది, లేదా ఈ ఈ లోకములో శ్రమ పడ్డము అనేది అది అంత అది 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 అంత 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 డిఫికల్టీ కాకపోవచ్చు. కానీ తండ్రి సన్నిధానము నుండి, లేదా తండ్రి ఫెలోషిప్ నుండి, ఆ యొక్క బ్రోకెన్ ఫెలోషిప్ అంటే ఆయన ఓర్చుకోలేడు. అటువంటి సహవాసాన్ని 24/7 కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ ట్రినిటీలో వారు కలిగినటువంటి ఐక్యతను గురించి ఇక్కడ మనము చాలా లోతుగా నేర్చుకోవాలని చెప్పి మరి ఒకసారి నేను గుర్తు చేస్తుంటున్నాను. మన జీవితాలలో మనం ఏం చేస్తున్నాము? తండ్రి మీ చిత్తమే జరుగును గాక అని అంటున్నామా? లేదా చివరిగా ఒకవేళ మనము చనిపోయిన తర్వాత కొంతమంది ప్రజల విషయాలలో ఏం చెప్తాడంటే యేసు ప్రభుల వారు, ఓకే నీ చిత్తమే జరుగును గాక అని అంటాడేమో. దయచేసి గమనించండి, భూమి మీద ఈరోజు నీవు నేను నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నామా? అలాగ జీవిస్తున్నామా? అలాగ ఒకవేళ జీవించకపోతే మన స్వంత ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే మాటను చివరికి ప్రభువుల వారు నీకు చెప్పాల్సిన పనిగా ఉంటుందేమో, నీకు నాకు చెప్పాల్సిన అవసరతగా ఉంటుందేమో. ఓకే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకున్నావు కదా, ఓకే నీ చిత్తమే జరుగును గాక అని కొంతమందిని ఏమైనా ఆ నరకానికి వెళ్ళే మార్గంలో ఏమైనా వదిలిపెట్టేచ్చేమో. ఎందుకంటే వారు తండ్రి చిత్తాన్ని జరిగించలేదేమో.
ఆ విధంగా దయచేసి దేవుని బిడ్డలారా, నీవు నేను గమనించాల్సింది ఏంటంటే, నీ చిత్తము జరుగును గాక అని మనం ప్రార్థన చేయడమే కాదు, అది జరుగుతా ఉందా లేదా మనము చాలా భయముతో, భక్తితో గమనించుకుంటూ వెళ్ళాలని నేను ఆశపడతా ఉంటున్నాను. 1999లో గత 23, 24 సంవత్సరాలుగా దేవుని చిత్తము అని నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో, మాక్సిమం నా జీవితంలో ఆయన చిత్తము జరిగించాలనే ఆశపడుతూ పెరుగుతా ఉంటున్నాను. ఒక్కొక్కసారి 24/7 జరిగే ప్రతి అంశములో మనము తెలిసి తెలియక ఔట్ ఆఫ్ గాడ్స్ విల్లులో పడతామేమో కానీ, చాలా మట్టుకు కూడా మనము మన మన యొక్క హృదయములో ఎప్పుడు కూడా ఏది ఉండాలి అంటే, అయ్యా మీ చిత్తము జరుగును గాక అని ఉండాలి. లేదంటే చివరిగా ఒకవేళ సరే నాయనా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు, ఓకే, నీ చిత్త ప్రకారమే చేసుకోపో అని చెప్పి మనం ఏమైనా నరకంలో ఏమన్నా తేల్తామా? దయచేసి మన కుటుంబ సభ్యులను గురించి కూడా మనం ఆలోచన చేయాలండి. ఎవరైతే ఆయన చిత్తము జరిగించలేరో, చివరికి ఆయన ఓకే, నీ ఇష్ట ప్రకారమే జీవించినావు కదా, నీ చిత్తమే జరుగును గాక అని అంటాడేమో. ఆ మాటను మనం అనిపించుకోకుండా ఉండాలని చెప్పి దేవుడు ఈ యొక్క మాటని మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి గంధపు చెక్కను గురించి విసుకక ప్రార్థన చేయడము అన్నటువంటి మాటను చూసినప్పుడు, ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన మరలా వారిని విడిచి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. దయచేసి గమనించండి, క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ప్రార్థన ప్రాముఖ్యతను మనకు చూపించారు. అలాగా గంధపు చెక్కను ఒకసారి మనం చూస్తే, నిజంగా ఆ గంధము చెక్క, అది గాల్బనం అని అంటారు కదా, అది ఆ మొక్కకు ఏమాత్రము పరిగణలోకి రాదండి. అంటే ఆ మొక్క ఎన్నిక లేనిది, ఎవరు పట్టించుకోరు. మొక్కనైతే చాలా కేర్‌లెస్‌గా అది ఎక్కడెక్కడో అడవులలో అక్కడ ఇక్కడ మొలుస్తా ఉంటది. అది ఎన్నిక లేని మొక్క. కానీ దాని నుండి ఇచ్చే ఆ యొక్క జిగురు సువాసన మాత్రం చాలా గొప్పగా మంచిగా ఉంటది. అది గమనించండి, ఆ యొక్క గంధపు చెక్కను మనము నీటిలో గాని దేంట్లో అయినా నూరినప్పుడు ఇంకా ఎక్కువ వాసనొస్తది. ఆ యొక్క మొక్క ఏమో ఆకర్షించదు కానీ, జిగురు మనల్ని ఆకర్షిస్తది. అట్లనే మనము సిలువను కూడా మనం గమనించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువ మీద మరణించారు మన కోసము. తన జీవితాన్ని అర్పించారు. చాలామంది ప్రత్యేకంగా మనము ఒకవేళ క్యాథలిక్ సంఘాలలో లేదా క్యాథలిక్స్‌ని మనం గమనించినప్పుడు సిలువకు చాలా ప్రాముఖ్యతగా ఉంటది. ఈవెన్ కొన్ని సార్లు మనం కూడా సిలువను మనము బాగా ఎక్కువ ప్రాముఖ్యంగా చూస్తా ఉంటామేమో. కానీ సిలువ మీద కార్చినటువంటి క్రీస్తు ప్రభుల వారి రక్తములో ఉన్న ప్రాణము మనకు ఇంపార్టెంట్ అండి. క్రీస్తు రక్తము మనలను నిజంగా శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధులనుగా చేస్తుంది. మనకు రక్షణ ఇచ్చేటటువంటిది క్రీస్తు ప్రభుల వారి రక్తము. మనము సిలువలో ఏమి లేదు కానీ, యేసు రక్తములో అమూల్యమైనటువంటి అంశం ఉంది. కాబట్టి సిలువ మనకు ఒకవేళ ప్రాధాన్యము అయిపోయిందేమో కానీ, సిలువ కాదు కానీ క్రీస్తు ప్రభుల వారి రక్తము మనకు ఇంపార్టెంట్‌గా, ప్రాముఖ్యంగా కనపడాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే విజ్ఞాపన ప్రార్థన గురించి మీకు ఇంకొక మాటను నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యము వేయవలెను. హెబ్రీ 7:25లో కూడా మనం చూస్తే, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దయచేసి గమనిస్తే, క్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమున ఈ దినము కూడా నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తా ఉంటున్నారు. నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తా ఉంటున్నారు. నిన్ను నన్ను రక్షించేందుకు అడ్వకేట్ చేస్తా ఉంటున్నారు. న్యాయవాదిగా, మనకు ప్రధాన యాజకుడుగా ఆ పరలోకంలో ఆ యొక్క
ధూప వేదిక దగ్గర క్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా మన గురించి దేవుడు మనల్ని మనల్ని తన సన్నిధానంలోకి తీసుకుపోయేదానికి ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. అలాగే ఇప్పుడు చూస్తే మనము శిక్ష విధించు వాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. ఈ విధంగా మనం గమనిస్తే, దయచేసి మీకు ఇక్కడ ఒక మాటను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆ యొక్క మొట్టమొదటి ఇత్తడి బలిపీఠము దగ్గర గమనిస్తే ఆ యొక్క ఒక పశువు బలిగా ఇవ్వబడుతుంది. మనము దాన్ని సాదృశ్యంగా క్రీస్తు ప్రభుల వారు నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు సిలువ మ్రాను మీద బలిపీఠము దగ్గర బలి అయినటువంటి ఆ రక్షణని మనము గమనిస్తే అక్కడ కోల్స్ ఉంటాయి, అంటే బొగ్గు ఉంటది కదా, ఆ బొగ్గునే ఇక్కడికి తీసుకొని వస్తారు యాజకులు. ఎక్కడికి? ఈ ధూప వేదిక దగ్గరికి. ఇక్కడ నేను నాకు వచ్చినటువంటి ఒక ఆలోచనని, అంటే వాక్యములో మరి ఉంది అని నేను చెప్పలేను, కానీ గమనిస్తే మొదటి ఇత్తడి బలిపీఠము దగ్గర ఉన్న బొగ్గులనే తీసుకొని యాజకులు ఈ ధూప వేదిక దగ్గర ఆ బొగ్గులతోనే ఈ ధూపార్తిని ఏ విధంగా అర్పిస్తారో, ఆ సువాసన ఏ విధంగా అయితే, అరోమా ఏ విధంగా అయితే వెదజల్ల పడుతుందో, ఇక్కడ దయచేసి ఒకసారి గమనిస్తే ఆ బొగ్గులను మన యొక్క శరీరముతో మనము పోలుస్తే ఇంకా మనం శరీరంలో ఉన్నాము. మనకు రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో, మన జీవితాలలో ఉంటున్నారు. కానీ మనలో ఇంకా ఆ యొక్క శరీరం ఉంది. ఆ శరీరము నుండే వచ్చేటటువంటి వెదజల్లబడేటటువంటి ప్రార్థనలు ఇక్కడ ధూపవేదిక దగ్గర ఉండే ఆ బొగ్గులకు సాదృశ్యంగా నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనము రక్షణ పొందాము, అయితే ఇంకా ఈ శరీరంలోనే ఉంటున్నాం కాబట్టి ఈ ధూప వేదిక దగ్గర మనం పరిశుద్ధాలయంలో ఉంటున్నాం. ఇప్పుడు హోలీ ప్లేస్ లో ఉంటున్నాం. ఆ హోలీ ప్లేస్ లో మనము కిందటి 2-3 వారాలలో మనం నేర్చుకున్న విధంగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాము. అంటే వాక్యాన్ని మనము పఠిస్తూ, వాక్యాన్ని తింటూ, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మలో మనము ఎదుగుతూ ఉన్న నీవు నేను ఇంకా శరీరములో ఉన్నప్పటికీ దేవుడు మన ప్రార్థనలను స్వీకరిస్తా ఉన్నారండి. ఆ ప్రార్థనలను దేవుడు ధూపద్రవ్యములుగా ఆ యొక్క ధూప వేదిక దగ్గర స్వీకరిస్తూ ఉంటున్నారు అని చెప్పి మనము గమనించాలి. అయితే ఒకవేళ ఈ ధూప వేదికను మనం గమనిస్తే, ప్రార్థన అనే అంశాన్ని గమనిస్తే, అహరోను యాజకులు ఆ దినాలలో ధూప వేదిక దగ్గర ఏ విధంగా ధూపార్తిని పట్టుకొని ధూపం అర్పించారో, దావీదు భక్తుడు కూడా తన యొక్క మాటలలో అనేక వచనాలను మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన అయితేనేమి, ఆయన యొక్క స్తుతి అయితేనేమి, మనము అనేక వచనాలు చదువుకుంటూ వస్తుంటున్నాం. దానియేలు భక్తుడు కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన ప్రతి దినము 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవారని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. పౌలు భక్తుడు చేసినటువంటి ప్రార్థన, అలాగే లిఖించినటువంటి ఆ లేఖనాలను కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనకు నేర్పించారు, చూపించారు. ఈ విధంగా మనము ప్రార్థన ఉనికిని, ఆ ఎనోషు భక్తుడు ఏ విధంగా అయితే ప్రార్థనతో తన జీవితాన్ని స్టార్ట్ చేశారో, మానవ జాతికి ప్రార్థన ఈ ధూప ద్రవ్యములుగా పోల్చబడుతూ ఉన్న విధంగా చూస్తూ ఉంటున్నాం. మనము వాక్యము ధ్యానిస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. కొంతమంది ఇదివరకు ఆన్సర్స్ చెప్పినట్లు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము. ప్రతి దినము మనము ఈ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేము కదా. అన్నము ఒక పూట లేకుండా బ్రతుకుతామేమో, కానీ ఈ సెల్ ఫోన్ లేకుండా, ఈ సెల్ ఫోన్ మనల్ని చాలా మటుకు మన సమయాన్ని పూర్తిగా తీసేసుకుంటా ఉన్నది కదా. ఎవరైనా ఆ పక్క ఫోన్ చేసినా, లేదా మనం ఫోన్ చేయాలనుకున్నా, అట్లనే ఫోన్తో పాటి మనం ఒకవేళ ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు రింగ్ ఎత్తుకుంటారా, ఎత్తుకోరా, లేదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఎత్తుకుంటామా లేదా, ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థన అనేది 2 వైపులా జరిగే ప్రక్రియగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము మాట్లాడతాము, అవతల వాళ్ళు వింటారు, లేదా అవతల వాళ్ళు మాట్లాడతారు, మనం వింటాము.
కానీ ప్రార్థన అంటే అవతల సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఉన్నట్లుగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలండి. మనం చేసే ప్రార్థన ఇది వరకు కూడా అన్న గుర్తు చేశారు కదా, ఆయన సన్నిధానంలో ఆయన గమనిస్తున్నాడని మనము ఆ యొక్క భయముతోనూ భక్తితోనూ ఉండాలని, అలాగే మనము చేసే ప్రార్థన లేదా ఆరాధన అవతల దేవాది దేవుడు వింటున్నారు అని చెప్పి మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఒక లోతైన సత్యాన్ని నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ప్రార్థన అంటే మనము దేవునికి వల్లించే మాటలేమో అని చాలా మందికి మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి గమనిస్తే ఈ దినము కూడా, ఇప్పుడు ఈ క్షణము కూడా పరలోకములో నీ కోసము నా కోసము ఎవరు చేస్తున్నారు ప్రార్థన? క్రీస్తు ప్రభులు వారు చేస్తున్నారు. దేవాది దేవుడు వింటా ఉన్నారు మన ప్రార్థనని. మన ప్రార్థనని దేవుడు ఏ విధంగా అయితే వింటున్నారో ఇక్కడ ఒక మాటని నాకు గుర్తు వస్తూ ఉంటున్నది. దేవుడు ఎంతో ఆశతో నా బిడ్డ పొద్దున్నే లేస్తూనే నా బిడ్డ నాతో మాట్లాడతాడా, నాతో మాట్లాడుతుందా అని మనకంటే ముందు ఇనిషియేట్ చేసి రెడీగా వెయిట్ చేసి ఈగర్గా వెయిట్ చేసేటటువంటి వారు ఎవరు అంటే దేవాది దేవుడు అండి. ప్రార్థన అంటే మనము దేవునికి వల్లించే ఆ యొక్క మాటలు అని అనుకోవచ్చేమో కానీ మనకంటే ముందుగా దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త, నీలో నాలో ఏముంది, ఏ మంచితనము లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది కదా, మనలో ఏ మంచితనం కూడా లేదు. దెర్ ఈజ్ నథింగ్ గుడ్ ఇన్ మీ. అయినప్పటికీ మన పాప స్వభావాన్ని ఒకవేళ ఎంత అసహించుకున్నా కూడా ఆ దేవాది దేవుడు నీ గురించి నా గురించి వేచి చూస్తూ ఉంటారు. నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా, నా దగ్గరికి వస్తున్నాడా లేదా అని చెప్పి నీ మాటలు నా మాటలు వినాలని దేవాది దేవుడు వేచి చూస్తా ఉన్నాడు. అందుకే కదా గాడ్ ఈజ్ లవ్ అని అంటారు. ఆయనలో ఉండే ఆ యొక్క ప్రేమ గమనిస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఆయన యొక్క ప్రేమ గొప్పతనంలో మనం ఏమాత్రం వర్ణించలేం. ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలా సార్లు థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకు అంటే ఆ గ్రాటిట్యూడ్ని చూపిస్తాం. కానీ దేవాది దేవుడు చూపించే ప్రేమను మనము నిజంగా అర్థం చేసుకోలేమండి. ఆయననే ఇనిషియేట్ చేస్తున్నట్లుగా నీ గురించి నా గురించి మనం ఇంకా గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మనకు ఆ యొక్క మాటలు రాని ఆ మూలుగులతో మనల్ని ప్రార్థన చేపించేందుకు సహాయం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఇది ఇరువైపుల నుండి జరిగే సంభాషణగా మనం ప్రార్థనను చూస్తూ ఉంటున్నాం. కానీ నీకు నాకు లేదా మనకు మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఆ సిలువుగా చెక్కుల పెట్టు పాపము అడ్డం వచ్చి మన ప్రార్థనలను దేవుని సన్నిధానానికి చేరకుండా చేస్తూ ఉంటున్నాయండి. కాబట్టి పరలోక ప్రార్థనలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా, పరలోక ప్రార్థనలో మొదటి 3 అంశాలు దేవుని గురించి, మిగిలిన 3 అంశాలు మన గురించి. అలాగే దేవుని చిత్తము, ఆయన నామము, ఆయన రాజ్యము, ఆ 3 గురించి మనం నిజంగా ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాము, లేదా మన స్వంత స్వార్థ దృష్టి కలిగి తండ్రి నామము, తండ్రి రాజ్యము, తండ్రి చిత్తము అవి 3 పక్కన పెట్టి నాకు ఏం కావాలా, నేనేం సంపాదించుకోవాలా, పొద్దున్న లేచినప్పటి నుంచి నాది, నాకు, నా కుటుంబము అన్నటువంటి ఆ దృక్పథంలో మనం పెరుగుతూ ఉంటున్నామా? ఆ స్వార్థ దృష్టిని ప్రక్కన పెట్టి ఈ 3 విషయాలను ప్రతి దినము, ప్రతి క్షణము మనం మన యొక్క జిజ్ఞాస ఏదై ఉండాలి అంటే ఈ 3 విషయాలు ఉండాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారండి. మనము చేసే ప్రార్థన 3 రకాలుగా ఉంటుంది. ఆన్సర్ కూడా అదే విధంగా వస్తుంటుంది. కొన్ని విషయాలు మనం ఎంత అడిగినా దేవుడు మనకివ్వరు. అయితే కొన్ని విషయాలు అడిగి అడగకతలికే దేవుడు ఇస్తారు. కానీ కొన్ని విషయాలైతే మధ్యలో ఉన్నవి, మనము కొన్ని విషయాలను దేవుణ్ణి అడుగుతేనే ఇస్తారు. కాబట్టి మనము ఆ విషయాలని అడుగుతున్నామా? ఆయన చిత్తములో ఉన్నవి మనము అడిగేది నేర్చుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. మత్తయి 7:7లో 3 పదాలు నాకు అప్పుడప్పుడు బాగా గుర్తొస్తూ ఉంటాయి. అడుగుడి మీకు ఇయ్యబడును అని. మనము ఎప్పుడు ఆయనను అడిగి సంపాదించుకుంటే ఆ ఎల్కేజీ లెవెల్లో ఉంటున్నామా? లేదా ఆయన రాజ్యాన్ని వెతుకుతూ
ఆయన రాజ్యములో అనేక ఆత్మలను సంపాదించుకుంటూ నిజంగా దేవుని రాజ్యానికి గురించి మనం పాటుపడుతున్నామా? అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది తండ్రి రాజ్యము, తండ్రి యొక్క హృదయాన్ని మనము నాక్ చేసి ఆయన హృదయము వాకిలి తెరిచినప్పుడు ఆయన హృదయములో ఉన్న విషయాలను మనము గమనించి వాటిని మన జీవితంలో మనము జరిగించే నిజమైన దేవుని బిడ్డలముగా ఇంకొక నెక్స్ట్ లెవెల్, ఆ థర్డ్ లెవెల్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ఆ జీవన విధానంలో ఉంటున్నామా? మనము ఆ విధంగా ఉండాలని మనల్ని దేవుడు రూపాంతరము చెందింప చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక వాక్య భాగాల్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. గమనించండి, మన డిజైర్స్ ఎప్పుడైతే మనము దేవుని పాదాల దగ్గర పెడతామో అవి ఆయన డిజైర్స్ గాను, మన స్టోరీ ఆయన స్టోరీగా, ఒక హిస్టరీగా అనేక మిషనరీస్ కూడా మనము గమనిస్తే వారి జీవితాలు ఆ విధంగా తయారైనాయి. మన జీవితం ఏ విధంగా నడుస్తూ ఉంది అని మనము గమనించుకోవాలి. ఆ విధంగా ధూప వేదిక, ఈ ధూప ద్రవ్యాలను గురించినటువంటి మాటల్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అవి మనము మన లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అని కూడా మనము గమనిస్తూ వచ్చినప్పుడు దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రార్థన నిజంగా ఆ యొక్క సువాసనగా దేవుని పాదాలకు, దేవుని సన్నిధికి చేరుతా ఉందా? ఎందుకు అంటే ఇక్కడ గమనించండి, ఈ 30 అధ్యాయం నిర్గమకాండంలో మీరు దాని మీద అన్య ధూపమైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమును అయినను అర్పింపకూడదు, పానీయమైనను దాని మీద పోయకూడదు. గమనించండి, అదే ధూపవేదిక దగ్గర చెయ్యకూడనటువంటి కొన్ని మాటలను మనము ఇక్కడ ప్రస్తావించిన విధంగా చూస్తూ ఉంటున్నాం. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసి కొనకూడదు. అంటే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేయకూడదు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఒకవేళ ఏ మాత్రము తేడా జరిగినా కూడా ఆ ధూప ద్రవ్యములను మిళితము చేసే విషయంలో నిజంగా వారిని దేవుడు కొట్టివేస్తాడంట. కానీ ఇవాళ రేపు చూస్తే ధూప వేదిక లేదా పులిపిట్ లేదా చర్చిలో ఉండేటటువంటి ఆ పులిపిట్ సన్నిధానాన్ని గుర్తు చేసుకుంటే మనము ఆ యొక్క దైవజనులైతేనేమి, పాస్టర్స్ అయితేనేమి నిజంగా ఈ యొక్క ప్రత్యేకతను కలిగి అంత జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిచర్యను మనము జరిగిస్తూ ఉంటున్నామా అని చూస్తే మనం ఒక్కొక్కసారి అనేక విషయాలను మనము చూస్తూ ఉంటున్నాం కదా. అనేక మంది పాపంలో పడిపోవడము అట్లా, అయినా దేవుడు ఎంతో సహిస్తూ ఆయన ప్రేమ ఎంత కృప ఎంత విస్తరించి ఉన్నది అంటే నిజంగా దేవుడు మనల్ని సహిస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను యాజకులుగా ఉన్న నేను పరిచర్యలో ఉన్న నేను ఆ ధూపద్రవ్యాలను ఏ విధంగా మనము మిళితము చేస్తూ లేదా ప్రార్థిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగిస్తా ఉన్నామా లేదా మరి ఒకసారి చూసుకోవాలని చెప్పి దేవుడు వాక్య భాగాన్ని గుర్తు చేస్తా ఉన్నాడండి. చాలా డేంజరస్ విషయం కదా. అప్పట్లో అయితే ఆ ధూప ద్రవ్యాలు ఒకవేళ ఏం కొంచెం తేడా జరిగినా వారు నిజంగా అక్కడే ఏమన్నా చనిపోతారేమో. కానీ మనల్ని అయితే కృపాకాలంలో దేవుడు సహిస్తూ ఉంటున్నారు. ఆ విధంగా అనేక అంశాలను, ప్రార్థన గురించిన అంశాలను నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాను. ఒక చిన్న వీడియో చూసి ఆ వీడియోలో ఒక తాత చేస్తున్నటువంటి ఆ యొక్క జీవన విధానమును గమనించాలని చెప్పి నేను మీ మధ్యకు ఒక చిన్న 1 క్లిప్ వీడియోని చూపించాలని ఇష్టపడతా ఉంటున్నానండి.
మనం అక్కడ గమనించినప్పుడు ఆయన ఆ తాత ఆ యొక్క చిన్న మొక్కను నాటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెద్ద వృక్షం అయ్యి ఆ యొక్క ఫలములను కూడా ఆయన గమనించి తిని అనుభవించాడు. అయితే వాన, వరద, తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క చెట్టు కింద పడిపోయినట్లుగా గమనించాడు. అయితే అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ చెట్టు ఆ యొక్క వాన, వరద వచ్చి అనేక ప్రదేశాలలో వెదజల్లబడినప్పుడు అనేక చెట్లుగా వచ్చి అనేక ఫలాలుగా ఆయన జీవితంలో చూసినట్లుగా మనం గమనిస్తా ఉంటున్నాం. నేను కొన్ని విషయాల గురించి దేవుని పాదాల దగ్గరికి తీసుకొని వస్తా ఉంటున్నామేమో. అవి ఒకవేళ దేవుని చిత్తములో ఉంటే మనము వెంటనే వాటి యొక్క ఫలము ఒక్కొక్కసారి చూడకపోవచ్చు. కానీ వాటి యొక్క ఫలము నిజంగా దేవుడు తగిన సమయములో, తన సమయంలో మనము గమనించినట్లుగా చూస్తా ఉంటున్నాము. అయితే ఇక్కడ చూడండి, ప్రేయర్‌లెస్ లైఫ్ పవర్‌లెస్ లైఫ్‌ని ఇస్తుంది. ఒకవేళ అదే ప్రేయర్‌ఫుల్ లైఫ్ అయితే పవర్‌ఫుల్ లైఫ్‌ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారు. విక్టోరియస్ లైఫ్‌ని. కాబట్టి గమనించండి, ప్రార్థన లేనటువంటి జీవితము నిజంగా శక్తి లేనటువంటిగా, నువ్వు ఏమి చేసినా కూడా ఉదయకాలం ఒక్కొక్కసారి వాక్యం చదువుకొని లేదా ప్రార్థన చేసుకోకపోతే మన దినచర్యలో గమనిస్తే కొన్ని విషయాలు చాలా అడ్డంకులుగా సాయంత్రం వచ్చే వేళకి మనము కొన్ని ప్రాబ్లమ్స్‌ని అట్లనే సాల్వ్ కాకుండా వస్తాయేమో. ఆఫీస్‌లో అయితేనేమి, దినచర్యలో అయితేనేమి. కానీ అదే ప్రార్థన చేసుకొని ప్రతి విషయంకి ముందర మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు జీవితాన్ని, విజయవంతమైనటువంటి జీవితాన్ని నీకు నాకు ఇస్తారేమో. ఇక్కడ కొన్ని మాటల్ని మీకు మీ యొక్క వాక్య భాగంలో తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీ 14, 13 అధ్యాయాలలో 14వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాటలాడుచున్నాడు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది అన్నటువంటి 4 వచనాలలో నుండి 4 ప్రాముఖ్యమైన సంగతుల్ని మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును అని వాక్య భాగము. ఈ వచనాలలో మనం చూస్తే మొదటిగా ప్రార్థన, క్షేమాభివృద్ధి, భాషలు, అలాగే సూచన, 4 కీవర్డ్స్ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన ఎన్ని విధాలుగా చేయొచ్చు? ఆత్మతోనూ చేయొచ్చు, మనస్సుతోనూ చేయవచ్చు. క్షేమాభివృద్ధి తన క్షేమాభివృద్ధి కోసము ఉండొచ్చు, సంఘ క్షేమాభివృద్ధి కోసము ఉండొచ్చు. భాషలు మనం మామూలుగా మాట్లాడే భాష, ఇతరులతో మాట్లాడే భాష, అది మామూలు భాష. కానీ దేవుని బిడ్డలు ఇదివరకు మనము మొదట్లో చూసాము. అన్న కూడా మాట్లాడినట్లుగా నేను గమనించాను. మరి నాకు అది భాషలో మాట్లాడే ఆ యొక్క గిఫ్ట్ నాకు ఇంకా లేదు. కానీ నేను కూడా అప్పుడప్పుడు అన్నతో దీని గురించి మాట్లాడుతూ ఉంటాను. కానీ భాషలతో మాట్లాడే దేవుని బిడ్డలు నిజంగా దేవునితో మాట్లాడుతున్నారు. ఒకవేళ సంఘములో వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వారు సంఘ క్షేమాభివృద్ధి గురించి కూడా వారు ఆ గిఫ్ట్‌ని ఆపరేట్ చేస్తున్నట్లుగా మనము దాన్ని గంభీరంగా చూడవాలి. అయితే ఆ యొక్క సూచనగా ఎవరికి మనము గమనిస్తే, భాషలు ఎవరైనా విశ్వాసి భాషలతో మాట్లాడినప్పుడు అవిశ్వాసులు, అంటే ఒకవేళ వేరే భాష, వేరే దేశం నుండో వేరే రాష్ట్రం నుండే వచ్చేటటువంటి వారి యొక్క భాషలాగా వినపడినప్పుడు వారు ఒకవేళ అవిశ్వాసులు అయితే, అవిశ్వాసులు వాళ్ళు ఎట్లా చూస్తారంటే, అరే అరే ఇదేంటిది,
మా భాష మాట్లాడుతున్నాడే ఆ బ్రదరు, ఆ సిస్టరు అని వారు దాన్ని ఒక సూచనగా చూస్తారు. అదే ఒకవేళ ప్రవచనము విశ్వాసులకు ఇంకా లోతుగా అర్థమవుతుంది. అది విశ్వాసులను ఈజీగా అర్థం చేసుకుంటారు. అది సూచనగా కూడా మనము గమనించవచ్చు. అయితే ఇదే వాక్య భాగాన్ని మనము మన తెలుగు గ్రంథములో, తెలుగు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఇదే వాక్య భాగము మన తెలుగు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా అచ్చు వేయబడి ఉంటది అని మనం గమనిస్తే, దయచేసి గమనించండి. 22వ వచనము అక్కడ కట్ అయిపోతుంది. కట్ అయిపోయి నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోతది. అక్కడ ఏమని ఉంటదంటే, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అని అక్కడ ఫుల్ స్టాప్ ఉన్న విధంగా కొంతమంది విశ్వాసులు, కొంతమంది ఈవెన్ దైవజనులు కూడా పప్పులో కాలేసేసి అక్కడికి ఆగిపోయి దాన్ని ఒక ఆ డాక్ట్రిన్‌నే మన క్రైస్తవత్యములో నుండి ప్రక్కకు తీసివేసిన విధంగా మనము గమనిస్తా ఉంటామండి. నేనెందుకు ఇది తీసుకొని వచ్చాను అంటే, ప్రార్థనలకు సంబంధించిన అంశం కాబట్టి, మనము ప్రార్థన మనసుతోనూ చేస్తాము. అలాగే ఆత్మదేవుడు సహాయం చేత మనము ఆత్మలోనూ అదే ప్రార్థనను చేస్తాము. పాటలు కూడా పాడతాము అన్నటువంటి ఆ యొక్క సందర్భం ఉంది కాబట్టి, ఆ టాపిక్‌ని కూడా కవర్ చేయాలని చెప్పి నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. ఇక్కడ చూడండి, మనం కూడా విశ్వాసులముగా మనకు ఒక మంచి అవగాహన కూడా ఉండాలి. ఎవరైనా వేరే ఇంకొక విశ్వాసి లేదా వేరే డినామినేషన్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ ఈ ప్రత్యేకమైన ఈ అంశాన్ని కొట్టి పరేసినప్పుడు మనము చెప్పగలిగే ఆ యొక్క నైపుణ్యము అంటే దేవుడు ఇచ్చే ఆ అండర్‌స్టాండింగ్ కూడా నీకు నాకు ఉండాలని నేను మీ మధ్యకు నేను తీసుకొని వస్తా ఉంటున్నాను. అనేక విశ్వాసులతో నాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి తర్జన భర్జన జరిగినప్పుడు వారికి చివరగా క్లియర్‌గా ఇంగ్లీష్‌లో కూడా చూపిస్తే, ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే సైన్ అని ఫస్ట్ ఉంటది. కానీ తెలుగులో ఆ అచ్చు, ఆ ప్రింట్ చేయడంలో వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా విషయంలో ప్రింట్ చేసిన ఆ ప్రింటింగ్ విషయాన్ని బట్టి మనము మొత్తము కొంతమంది విశ్వాసులు కొన్ని డినామినేషన్స్ ప్రక్కదోవ పట్టిన విధంగా మనము గమనిస్తున్నాము అనేది నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి అక్కడికి ఆగిపోకూడదు. దాని కంటిన్యూషన్ ఏదైతే ఉందో అది కూడా మనము చదవాలి. అది చదివితే ఎట్లా ఉంటదో ఇప్పుడు నేను చదివి వినిపించాలని మీకు ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అక్కడ? సూచన అయి ఉన్నది, సూచకమై ఉన్నది. సూచన అనేది అక్కడ కీవర్డ్ అండి. అది ఎవరికి సూచన? అవిశ్వాసులకు సూచన. ఎవరు మాట్లాడతారు భాషలలో? విశ్వాసులు మాట్లాడతారు. ఆ కాంట్రాస్ట్ క్లియర్‌గా డిఫరెన్స్‌ని మనము గమనించాలి. కాబట్టి నెక్స్ట్ లైన్ చదివినప్పుడు ప్రవచించుట ఎవరు? అది విశ్వాసులు ఇంకా లోతైన మర్మాలు తెలుసుకునేకి దేవుడు వారిని వాడుకుంటాడు. అది విశ్వాసులకు ఈజీగా అర్థమైతది. అది విశ్వాసులకు అది సూచన అన్న విధంగా మనము చూడాలి. కాబట్టి ఈ 2 లైన్‌లలో నుండి ఈ ఒకే ఒక వచనంలో ఉన్న 2 లైన్‌లను మనము కరెక్ట్‌గా చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భాషలు అవిశ్వాసులకు సూచన. ప్రవచనము విశ్వాసులకు సూచన. సూచన అన్నది కీవర్డ్‌గా మనం గమనించినప్పుడు విశ్వాసులు మాత్రమే భాషలు మాట్లాడతారు. విశ్వాసులు మాత్రమే ప్రవచించగలుగుతారు. అయితే అవిశ్వాసులు వారు గ్రహిస్తారు. దేవుణ్ణి మహిమపరుస్తారు. అపొస్తల కార్యములు మొదటి 2 అధ్యాయాలలో మనం గమనించినప్పుడు కూడా ఆ దినాలలో వేరే వారు గమనించి వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇంకా అనేక సందర్భాలలో కూడా మనం చూస్తాం. అవిశ్వాసులు ఈ విశ్వాసులు మాట్లాడేటటువంటి దేవునితో మాట్లాడే ఆ యొక్క భాషను బట్టి అవిశ్వాసులు అరే ఇదేంటిది? వీరికి సెపరేట్ ఒక గిఫ్ట్ ఉందే అని వారు మహిమపరుస్తారు దేవుణ్ణి. ఆ విధంగా మహిమపరిచే విధంగా మనము ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రార్థన ఆత్మతోనూ, మనస్సుతోనూ చేసే ఆ ఎదుగుదలలోకి వెళ్ళాలని నీకు నాకు ఆశ ఉండాలండి. భాషలతో మాట్లాడే ఆ గిఫ్ట్ ఒకవేళ దేవుడు ఇస్తా ఉంటే తీసుకొని దేవునితో మాట్లాడుతూ ఒకవేళ ఇంటర్ప్రెట్ చేసే గిఫ్ట్ కూడా దేవుడిస్తే
వాటిని కూడా మనము ఎక్సర్సైజ్ చేస్తూ సంఘములో సంఘ క్షేమాభివృద్ధి గురించి మనము ఎదుగుతూ ఉండాలని ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్య కి నేను తీసుకొని వచ్చానండి. ఒకసారి గమనిస్తే ఈ కొండకు ఇరువైపులా ఒకవైపు ఒక డినామినేషన్స్ వాళ్ళు ఉంటారు, ఇంకొక వైపు ఇంకొక రకమైన డినామినేషన్స్ వాళ్ళు ఉంటారు. మనము ఏ డినామినేషన్స్ కి ఇరుక్కుపోయిన వారముగా ఉండకుండా నిజమైన దేవుని బిడ్డగా వాక్యములో ఏ విధంగా దేవుని యొక్క వాక్యము లిఖించబడి ఉందో సరిగా ఆ దినాలలో బెరయ సంఘములు వాళ్ళు ఏం చేసేవారంటే పౌలు చెప్పినా కూడా వెళ్ళి వాక్య భాగాన్ని పరిశోధించి వాక్యములో ఉంటేనే వారు వెళ్ళి గ్రహించేవారు. ఆ విధంగా నేను వాక్య భాగంలో ఒకవేళ నేను కూడా ఏవైనా తప్పులు ఏవైనా ఉంటే దయచేసి నాకు మీరు ఓపెన్ గా చెప్పండి. ఎందుకంటే నాకు చెప్పినప్పుడు నేను దేవునిలో ఇంకా ఎదుగుతాను. అంతేగాని ఒకవేళ ఎవరైనా మనము అన్నవాళ్ళు ఎవరైనా సరిదిద్దినప్పుడు మనము నేర్చుకునే దానికి స్వీకరించే దానికి మనసు కలిగి ఉండాలండి. కాబట్టి స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు నీతో నాతో అనుసంధానము కలిగి ఉండాలని ఇష్టపడతా ఉంటాడు. ఈ పరిశుద్ధాలయమును ప్రత్యక్షపు గుడారమును మనము మొదటి దినములో ధ్యానించినప్పుడు ట్రినిటీ అంటే ఈ యొక్క త్రిత్వమును కూడా మనము ఒక మాటను మనం చూసాము. ఆ త్రిత్వాన్ని నేను ఇక్కడ ఎందుకు తీసుకొని వస్తా ఉంటున్నాను అంటే క్రీస్తు ప్రభుల వారు ఈ దినము ఈ క్షణము పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అలాగే భూమి మీద ఒకవేళ నేను ఈ దినములో జీవించే జీవము కలిగినటువంటి నేను పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటూ చెప్పనశక్యమైనటువంటి ఆ యొక్క మూలుగులను ఆయన నీకు నాకు ఇస్తూ సహాయం చేస్తా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనలను వింటున్నారు. గమనిస్తే నిజంగా దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు కూడా ప్రార్థనలో మనకు ఏ విధంగా సాయం చేస్తా ఉన్నారు అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యము. మనము మనసుతో ప్రార్థన చేయడమే కాకుండా మనము ఆత్మతో కూడా ప్రార్థన చేసే ఆ యొక్క నెక్స్ట్ స్టేజ్లోకి కొంతమంది దేవుని బిడ్డలు ఈ సహవాసంలో వారికి ఉన్నటువంటి గిఫ్ట్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. నిజంగా దేవునికే మహిమ. అయితే ఇంకా లేని వారు ప్రత్యేకంగా నేను కూడా ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా మీరు నన్ను ఇంకా లోపలికి ఇంకా లోతైన అనుభవంలోకి మీరు తీసుకెళ్ళమని చెప్పి దేవుని గోజాడుకుంటూ ఉన్నాను. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, గిఫ్ట్ కంటే ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గిఫ్ట్స్ లో మనకు కొన్ని గిఫ్ట్స్ ఉండొచ్చు, కొన్ని గిఫ్ట్స్ ఉండకపోవచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఫ్రూట్ అంటే ఆత్మఫలము ఇంపార్టెంట్. ఆత్మఫలము అంటే అది ఫలము ఒకటే, 9 గుణగణాలు కలిగినటువంటి ఒక ఫ్రూట్. మనము ఆ విధంగా చూస్తే దేవుని నుండి మనకు వచ్చేటువంటి ఫ్రూట్ ఏది అంటే ప్రేమ, సంతోషము, సమాధానము. మన నుండి ఇతరులకు వెళ్ళేది దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము. మనలో మనకు ఉపయోగపడేటటువంటి ఏవి అంటే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దయచేసి దేవుని బిడ్డలారా, మనము గిఫ్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఒకవేళ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రూట్కి మాత్రము గిఫ్ట్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ దేవుడు కొన్ని గిఫ్ట్స్ మనకి ఇచ్చారేమో వాటిని దేవుని మహిమ నిమిత్తం మాత్రమే మనము ఎక్సర్సైజ్ చేస్తూ దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము బ్రతకాలి. కాబట్టి ఏ విధంగా మనం బ్రతకాలి అని గమనించినప్పుడు ప్రేయర్స్, ప్రైజెస్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రైజెస్ గురించి నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉంటున్నానండి. పరలోకంలో 3 దేవదూతలు ఉండేవారు. మనకు తెలుసు, ఆ గబ్రియేలు దూత, అలాగే మిఖాయేలు, అలాగే మూడవ వాడుగా లూసిఫర్, సైతాను అని కూడా మనము అంటా ఉంటాం కదా. వీరిద్దరైతే ఇప్పటికి కూడా ఇంకా ఉన్నారు, గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత. కానీ లూసిఫర్ పరలోకంలో లేడు, కిందికి తోసివేయబడినాడు. గమనిస్తే మొదటి 5 దినాలు దేవుడు సృష్టిని సృష్టించాడు, కానీ 6వ దినము నన్ను సృష్టించాడు.
మొదటి దినము సృష్టించిన ఆ 5 దినాలలో చేసినటువంటి సృష్టి ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ నీవు నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. కాబట్టి నీవు నేను ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? మనం కూడా వాట్సాప్‌లో ఎప్పుడు ఈ ఎమోజీస్ తోటి, వాటితోటి, వీటితోటి అవతల వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేసి పంపిస్తాం కదా! కానీ సైతానుడు ఏం చేశాడంటే, ఆయన నిజంగా ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధించే ఆ సన్నిధానంలో ఉండేవాడు. కానీ ఆరాధించే ఆయన ఆరాధిస్తూ బ్రతికిపోకుండా ఆయనకు ఆరాధన రావాలని ఇంగ్లీష్‌లో చాలా క్లియర్‌గా ఉంటదండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్షిప్ కమింగ్ త్రూ హిమ్, వాట్ హీ వాంటెడ్ దట్ వర్షిప్ టు హిమ్. ఆ ఆరాధన ఆయనకు కావాలని ఎప్పుడైతే ఆశించాడో, దయచేసి గమనించండి. పరిచర్యలో ఉన్న నీవు నేను ఒకవేళ ఆ యొక్క గ్లోరీ, మహిమను ఏ విధంగా అయినా నీవు నేను తీసుకున్నాము అంటే, ఈ సైతాను లెక్క మనం కూడా దేవుని సన్నిధానంలో నుండి త్రోసివేయబడతామేమో. ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధానం నుండి త్రోసివేయబడకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ చాయిస్‌ని మనము ఉపయోగించుకుంటూ దేవునికి మాత్రమే మహిమ చెందే వరంగా, మనము దేవునికి మాత్రమే ఆ మహిమను తిరిగి అర్పించే వాడివిగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ప్రత్యేకంగా భూమి మీదకు అలాగే పరలోకానికి 2 వ్యత్యాసాలు చూస్తే, భూమి మీద ప్రార్థనలు జరుగుతా ఉంటాయి. అలాగే స్తుతులు, ఆరాధన కూడా జరుగుతా ఉంటది. ప్రేయర్ అంటే ఆస్క్, అడుగుడి మీకు ఇయ్యబడును అని మనం చూసుకున్నాం కదా! అలాగా యాక్స్ అని కూడా అడోరేషన్, కన్ఫెషన్, థాంక్స్ గివింగ్, సప్లికేషన్. అలాగే ప్రైజెస్‌ని మనం గమనించినప్పుడు ఆరాధన, స్తుతి, కృతజ్ఞతార్పణ అని. కానీ పరలోకంలో చూస్తే, రేపు మనము అందరము కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కేవలము ఆరాధన మాత్రమే ఉంటదండి. ప్రార్థన ఉండదు. కానీ ఇప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు నీ గురించి, నా గురించి ప్రార్థన చేస్తా ఉంటున్నారు. ఒక్కసారి ఎప్పుడైతే మనము పైకెళ్తామో ఇంక ప్రార్థన కాన్సెప్ట్ అనేదే ఉండదు. ఎనోషుతో ప్రారంభమైన ప్రార్థన మనమందరము పోయిన తర్వాత నిత్యత్వములో ఇంకా కేవలము మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండిపోతాము అని మనము గమనించవచ్చు. అక్కడ మనమందరము ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో చేరతామో, అక్కడ నిత్యత్వములో ఉండేది ఏంటి అంటే, అది ఆరాధనగా, స్తుతులుగా మనము గమనిస్తా ఉంటున్నాం. అనేక అంశాలను మీకు ఇక్కడ పొందుపరిచాను. ఎవరికైనా కావాలంటే ఈ యొక్క నేను పీపీటీ షేర్ చేస్తాను. కాబట్టి ఆ విధంగా మనము ఆరాధన చేస్తూ కృతజ్ఞతార్పణ కలిగిన హృదయముగా మన యొక్క హృదయము, మన యొక్క ఫ్యామిలీ హౌస్ ఆఫ్ వర్షిప్‌గా అవుతూ మనము పరలోక రాజ్యములో ఎప్పుడూ ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ బ్రతికే ఆ బ్రతుకు, ఆ జీవము మనకు కావాలని దేవుడు ఇచ్చేదానికి రెడీగా ఉంటున్నారు. ఒకవేళ దేవుడు నీకు నాకు కొన్ని బహుమానాలు ఇస్తే, అక్కడ ఆ 24 పెద్దలు వారి యొక్క క్రౌన్స్‌ని ఏ విధంగా అయితే అక్కడ వారు అర్పించారో, దేవుడు ఏవైనా ఇస్తే తిరిగి మనము అర్పించి, మనము ఆ విధంగా ఆరాధనలని, స్తుతులను రెండిటిని మనము ఏమాత్రము మర్చిపోకుండా మన జీవన విధానంలో మనము జరిగిస్తూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ, చివరిగా ఈరోజు నీవు నేను అయ్యా మీ చిత్తమే జరుగును గాక అని అంటూ బ్రతుకుతామా? లేదా చివరి దినంలో జడ్జిమెంట్ డే దేవుడు ఒకవేళ సరే నాయనా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికినావు కదా, నీ చిత్త ప్రకారమే నువ్వు వెళ్ళిపో అనే మాటను అనిపించుకుంటామా? ఆ మాటను అనిపించుకోకూడదు అని చెప్పి మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తూ, ఇప్పుడు మనము అయ్యా మీ చిత్తమే జరుగును గాక అని చెప్తూ, దాన్ని జరిగిస్తూ ఆ విధంగా బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ, చివరిగా మనం ఏం నేర్చుకున్నాము అని చూస్తే, ఈరోజు ధూప వేదిక గురించి తుమ్మకర్ర, మేలిమి బంగారము, అక్కడ ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. క్రీస్తు ప్రభుల వారు శరీరములోను అలాగే దైవత్వములోను 2 మ్యాన్ అండ్ గాడ్ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా, అలాగే పరిమళ ద్రవ్యముల గురించి 4 రకాల ప్రార్థన, దేవుని చిత్తము
అలాగే మనము ఇంకా శరీరంలో ఉన్నప్పటికీ దేవుడు మన ప్రార్థనలను ధూప ద్రవ్యములుగా స్వీకరించే దానికి రెడీగా ఉన్నట్లుగా పరలోక ప్రార్థనలోను పవర్ఫుల్ లైఫ్, పవర్లెస్ లైఫ్ గురించి కొన్ని మాటలను మనం నేర్చుకున్నాం. ఆత్మ ఫలం గురించి నేర్చుకున్నాం. అలాగే తర్వాత ఆత్మ దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాలను గురించి నేర్చుకున్నాం. ప్రార్థన, క్షేమాభివృద్ధి, భాషలు, సూచన అనే 4 కీవర్డ్స్ని గురించి కూడా నేర్చుకున్నాం. మనం కూడా ఆత్మతో ప్రార్థన చేసే, ఇంకా వీలైతే భాషలతో ప్రార్థన చేసే ఆ ప్రక్రియలోకి, ఆ అనుభవంలోకి కూడా దేవుడు తీసుకెళ్తే వెళ్ళాలని కూడా మనము నేర్చుకుంటూ వస్తుంటున్నాం. స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్ కలిగి మనము ఒక ఆరాధన చేసే కుటుంబముగా, ఆరాధించే హృదయముగా కలిగి ఉండాలని మనము గమనిస్తూ, చివరిగా నేను ఒక చిన్న పాటను మీకు వినిపింపజేసి ముగించాలని, పాట అయిపోయిన తర్వాత అన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ పాట ఏంటంటే డేవిడ్ రాజు గారు అని, ఆయన బ్లైండ్ దైవజనుడు, పుట్టుకతో బ్లైండ్గా పుట్టాడు. ఆయన సాక్ష్యం విన్నప్పుడు మనందరికీ కూడా నిజంగా ఎంత గొప్ప సాక్ష్యంగా మనము చూస్తూ ఉంటాము. పాట మీరు వినింటారు. ఆయన తల్లిదండ్రులే ఆయనను వెలివేశారు. కానీ ఈరోజు ఆయన చాలా కష్టాలలో, బాధలలో ఉంటూ వస్తూ అనేక పాటలు, 300 పాటలకు పైగా ఆయన రాశాడు. ఒక పాట ఉంది కదా, ఏదంటే నాకు చాలా పాటలు ఉన్నాయి, కానీ ఈ ఒక పాటను మీకు గుర్తు చేస్తూ ఈ పాట చేత ముగించాలని ఇష్టపడుతూ అన్నను చివరిగా ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నానండి. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 యేసయ్యా